ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో అలసత్వం చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు. శనగ పంటకు రాష్ట్ర ప్రభుత్వం 5,875 రూపాయల మద్దతు ధర ప్రకటించిందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. వాతావరణం, వర్షాలు అనుకూలించడంతో దాదాపు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. బహిరంగ మార్కెట్లో శనగకు తక్కువ ధర ఉండటంతో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దళారులు చేతిలో మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ శ్రీధర్ రైతులకు సూచించారు. ఉగాది సందర్భంగా కోనసీమ జిల్లా రావులపాలెంలో మార్చి 19 నుంచి 21 వరకు సిల్వర్ జూబ్లీ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు సిఆర్సీ అధ్యక్ష కార్యదర్శులు నాగమోహన్ రెడ్డి తెలిపారు. సినీ నటుడు తనికెళ్ల భరణి సూచనలతో నాటికల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ కళా పరిషత్తుల కళాకారులు నాటికలు ప్రదర్శిస్తారని, బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉగాది ఏర్పాట్లపై శ్రీనివాసరావు పరిపాలన భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా అనంతపురంలో జరుగుతున్న గంగమ్మ జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, పూజారులు, సేవకులను ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ పోలీసులతో ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, పూజారులు, సేవకులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విశాఖ వ్యాలీ రోడ్డులో దుప్పి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. సీతకొండ అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన దుప్పిలను చూసి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది దుప్పిని సీతాకొండ అడవి ప్రాంతాలకి తరలించారు.